జేబుకు చిల్లు పడితే నాణేల కన్నా తొందరగా బంధాలు జారిపోతాయి. ఇదొకసారి చూడు, పనికొచ్చేలా ఉంది నీకు నాకు కదా. దీని కాన్సెప్ట్ ఏంటంటే, ఒక్కసారి నీ దగ్గర ఉన్నవన్నీ మెల్లిమెల్లిగా నువ్వు కోల్పోతూ కోటీశ్వరుడుగా ఉన్న నువ్వు జీరోకి వచ్చేసావు అనుకో, ఎంత ఫాస్ట్గా అయితే నీ సంపద వెళ్ళిపోతుందో దానికంటే ఫాస్ట్గా నీ చుట్టూ ఉండే బంధాలు, అది ఏ బంధం అన్నా కావచ్చు, పేర్లు అనవసరం. సో ప్రతిదీ కూడా ఈ కోల్పోయే సంపద కంటే ముందే వాళ్ళు జారిపోతూ ఉంటారు. ఎందుకంటే తెలిసిపోతూ ఉంటుంది, రే వాళ్ళని కూడా అయిపోయాడంట, ఏం లేదంట, నాకు తెలిసి ఇంకా ఆల్మోస్ట్ ఇంకో నెల 2 నెలల్లో అయిపోయి అంటే హ్యాండ్ ఇస్తాడంట అని తెలిసినప్పుడు, అప్పుడు దాకా నీతో క్లోజ్గా ఉండే ప్రతి ఒక్కళ్ళు నెమ్మదిగా ఏంటి 100-200 స్పీడ్లో కట్ చేసి పడదూపుతారు. ఎందుకంటే వీడితో తిరుగుతున్నాం అని తెలిస్తే రేపు పొద్దున్న పొరపాటునాడు ఐపీ పెట్టేస్తే అందరూ మన మీద పడతారేమో, లేదంటే మన మీదకి వస్తుందేమో, మనల్ని కూడా ఆ కేటగిరీలో కల్పిస్తారేమో అనే భయం ఉంటుంది. సో జేబుకి చిల్లి పడినప్పుడు చిల్లర ఎంత ఫాస్ట్గా అయితే టక కాయిన్లు పడిపోద్దో అంతకంటే ఫాస్ట్గా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ చెదిరిపోతారు. బేసిక్గా ఇది వాళ్ళ తప్పు కూడా కాదు, ఒక భయం ఉంటుంది. ఈ అమ్మాయి ఎందుకులే మొన్నదాకా బాగున్నాడు, సరే బాగున్నప్పుడు మనం కూడా వెళ్ళి కూర్చున్నాం, ఇప్పుడు వెళ్ళి కూర్చుంటే మనల్ని అప్పు అడుగుతాడేమో, మనల్ని ఏమన్నా సహాయం అడుగుతాడేమో, మనం చేస్తే మనకు కూడా హ్యాండ్ ఇస్తాడేమో అని చెప్పి కనిపించరు. నువ్వేమన్నా హ్యాండ్ ఇచ్చి క్యాండిడేట్ అంటే నువ్వు అలాంటి క్యాండిడేట్ కాకపోయినా ప్రస్తుతానికి నీ దగ్గర ఉన్న డబ్బు అంతా పోతుంది, నీ ఆస్తులన్నీ నువ్వు కోల్పోతున్నావు కాబట్టి నువ్వు అక్కడ జీరో, లేదంటే ఇంకోటి ఆ టైంలో నువ్వు అందరి మాటలో పడి తీరాల్సిందే. అందుకని జేబుకి చిల్లి పడకుండా చూసుకో. ఏదో పౌరుషాలకు పోయి దాన ధర్మాలు చేసేయడం, లేదంటే ఇప్పుడు సంక్రాంతి ఊళ్ళో అడుగుపెట్టి ఉంటావు, పౌరుషాలకు పోయి చందాలు రాసేయడం, పౌరుషాలకు పోయి తొడకొట్టి కోడి పందాలు వేసేసి రచ్చరచ్చ చేసేసుకోవడం, ఇలాంటివన్నీ చేసావు అనుకో, నువ్వు ఒక్కో పందానికి 1,00,000 రూపాయలు వేస్తే అప్పుడు అందరూ ఆడరా శబాష్, అసలు జట్లే చూసావు 1,00,000 వేసి పుల్ల నుంచున్నాడు అంటారు. వెంటనే ఆ పందెం పోయి 1,00,000 రూపాయలు పోయినాయి అనుకో, ఆడే మళ్ళీ దగ్గరికి వచ్చి అంటాడు, బుద్ధి జ్ఞానం ఉందా అసలు, 1,00,000 రూపాయలు 5 రెళ్ళు 10, ఒక్కో దాని మీద 20,000 వేసుకుంటే 5 పందాలు వేసేవాడు. కొన్ని 5 పందాల్లో 2 పోయినా 3 వచ్చాయి అంటే ఎంత ప్లస్, ఎంతో కొంత మిగిలే కదా. ఆ ముందు బల్బు తగ్గించుకో, 1,00,000 రూపాయలు పందెం ఏంటరా నీకు అంటాడు. అందుకని ఏం చెప్తున్నా అంటే, పౌరుషాలకి పోయి జేబులు చిల్లులు పెట్టుకుంటే రేపొద్దున్న నిన్నెవడో శబాష్ అన్నోడు నీ దగ్గరికి రాడు, ఆడేమో సలహాలు ఎవడో, ఆ 1,00,000 రూపాయలు నువ్వు కోల్పోయిన తర్వాత కనీసం రే తీసుకో, ఇంకో 1,00,000 పండగ కదా, పండగ వెళ్ళిన తర్వాత ఇద్దిగాని అని చెప్పి కూడా అండవు. అందుకని ఎవడైనా ఏదైనా చేస్తూ ఉంటే అలా చూసి ఆనందపడడం, లేదు నీకు సరదాగా ఆడాలనిపించింది అనుకో, మీ స్తోమత ఎంతో క్యాలిక్యులేట్ చేసుకో. జేబులో డబ్బులు తీసి పోగొట్టుకున్నా పర్లేదు, కానీ ఎవడి జేబులో ఇంచో అప్పటికి ఆ డబ్బులు పందెం కాసి కోల్పోయావు అనుకో, 2 వరస్ట్గా ఉంటుంది. ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత సరదా తీరిపోద్ది చెప్తున్నా, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాడు, రే పందాల్లో 70,000 ఎప్పుడు కొడతావా మీ ఇంటికి వెళ్ళమంటావా అంటాడు. ఆడెవడితోనో ఆ బ్లాక్మెయిల్ మనకు అవసరమా? శుభ్రంగా అదే పందెం డబ్బులు పెట్టి అదే కోడి పందాల్లో ఒక మంచి కోసను కొనుక్కుని, కోస అంటే మా సైడ్ అంటే ఈస్ట్ వెస్ట్లో పందెం కోడి మాంసం అనమాట, దాన్ని కోస అంటాం. ఆ కోస కొనుక్కుని శుభ్రంగా ఏ చికెన్ ఫ్రైయో లేదంటే చికెన్ పులుసో చికెన్ కూర వండించుకుని హ్యాపీగా తిన్నాం అనుకో, నీ డబ్బులు, నీ తిండి, నీ ఆనందం. లేదు ఇంకా కసిగా పందెం వేయాలనిపించింది అనుకో, 1,000, 2,000, 3,000, 4,000, 5,000 డిపెండ్స్ ఆన్ యువర్ స్తోమత. ఆ రోజు పందెంలో నీకు ఒక ఎక్స్ అమౌంట్ పోయినా సరే నువ్వేమీ ఎఫెక్ట్ అవ్వో అని తెలిస్తే హ్యాపీగా పందాలు వేసుకుంటావా, లేదంటే ఇంకోటి చేస్తావు నీ ఇష్టం. పండక్కి ఎంత హ్యాపీగా వచ్చావు నువ్వు, ఏళ్ళు వేసుకుంటా మా ఊరు అంటే వచ్చావు కదా, వెళ్ళేటప్పుడు నీ అమ్మ డబ్బులు పోయి ఎలాగరా బాబు రేపు పొద్దున్న ఎలాగా అని ఏడుస్తూ ఈసురో మధ్య అంటే వెళ్ళకు. హ్యాపీగా వచ్చావు, అంతకంటే హ్యాపీగా మెమోరీస్తో వెళ్ళాలి. కానీ దరిద్రాలతోని అప్పులతోని ఆడెవడో ఫోన్ చేసిరే, అదేంట్రా అమ్మ నువ్వేమో హైదరాబాద్లో ఉంటున్నావు, ఇది మంచి ఉద్యోగం చేస్తున్నావు అని ఇచ్చిన 1,00,000 కరెక్ట్ కాదురా ఇది అని పదే ఎవరి చేత ఫోన్లు చేయించుకోవడం అవసరమా? పోనీ ఓ పని చేయి, ఈ సంక్రాంతికి కామ్గా వచ్చి వెళ్ళిపో. నెక్స్ట్ సంక్రాంతికి ఒక ప్లాన్ చెప్పనా, 1,00,000 రూపాయలు చీటీయో 2,00,000 చీటీయో వేసి నెల చీటీ కట్టుకో. కరెక్ట్గా నీకు సంక్రాంతికి వచ్చి నెక్స్ట్ సంక్రాంతికి ఆ చీటీ పాడేసుకుని ఆ డబ్బులు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. అప్పుడు నువ్వు ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు, ఎవరి దగ్గర అప్పు తీసేసుకుని నీ ఆనందం కోసం నువ్వు ఆ 3 రోజులు స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓవరాల్గా స్టోరీ ఏంటయ్యా అంటే, జేబుకి చిల్లు పడినప్పుడు చిల్లర ఎంత ఫాస్ట్గా జారిపోద్దో అంతకంటే ఫాస్ట్గా నీ చుట్టూ ఉన్నోళ్ళు జారిపోతారు.
అందుకని జాగ్రత్తగా ఉండు. ఈరోజు ఉన్నాయి కదా అమ్మ మనమేంట్రా, మన బంధువులు మన బలగం మామూలుగా లేదు కదా అని బలగం సినిమాలలో బిల్డప్ ఇచ్చాం అనుకో, చూసావు కదా ఆ బలగంలో ముసలోడు చచ్చిపోయిన తర్వాత అన్నదమ్ములు కొట్టుకు చచ్చిపోయి రచ్చరచ్చ అయిపోయి ఆస్తులని అదని ఇదని, అసలు ముసలోడిని నా దాంట్లో ఎందుకు పూడ్చామంటే నా దాంట్లో ఎందుకు పూడ్చని బలగం సినిమాలో కొట్టుకు చేస్తారు. అది సినిమా కాబట్టి లాస్ట్లో మొగలయ్యో అని ఏదో పాట వేస్తే వాళ్ళందరూ కలిసిపోయారు, కానీ బయట ఇవన్నీ నడవవు. ఎందుకంటే అన్నదమ్ముళ్ళైనా ప్రాణ స్నేహితులైనా అన్నాశిళ్ళైనా ఎవడైనా సరే ఒక పెంట క్రియేట్ అయిందంటే అది ఆస్తి వల్ల డబ్బుల వల్ల అవుద్ది. డబ్బులు ముఖ్యమేంట్రా బంధాలు ముఖ్యం అని ప్రతి మీ ఇంట్లోనే చెప్తారు, నా ఇంట్లోనే చెప్తారు. కానీ మన ఇంట్లోనే అన్న చెల్లి అన్న తమ్ముళ్ళు గొడవలు ఉంటే వాళ్ళ ఇంట్లో మనకు చెప్పినోడి ఇంట్లో కూడా ఆస్తి తగాదాలు కొట్లాట్లు సంవత్సరాల తరబడి మాట్లాడుకోకుండా ఉన్న హిస్టరీలో ఉంటాయి. ఇక్కడ సోది కబుర్లు ఎవడన్నా చెప్తాడు. ఆ డబ్బులు ఆ పరపతి ఆ ప్రెస్టేజ్ ఇష్యూ వచ్చేటప్పటికి అన్నీ మర్చిపోతారు. జంతువుల కంటే హీనంగా బిహేవ్ చేస్తారు. ఒక మాట నెగ్గడం కోసమే మాట్లాడుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇంకా డబ్బులు వదులుతారా? అందుకని హ్యాపీగా సంక్రాంతికి వచ్చావు కదా, సంక్రాంతి ఎంజాయ్ చేయి, ఏమన్నా చెయ్యి. కానీ అది నీ పరిధి దాటిపోయిందా, మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్ వెళ్ళాలి, ఫోన్లు వస్తాయి తర్వాత మళ్ళీ నెల తిరగకుండానే. ఎరా జీతం వచ్చిందా, ఒకటో తారీఖు ఇస్తాను కదా అంటూ, మనకు వచ్చిదే 30 40, దాంట్లో మనం సంక్రాంతికి ఒక 70-80 వేలు తగలేసేస్తే వచ్చిన ఒకటో తారీఖు మొత్తం జీతం వాడికి ఇచ్చేయాలి. పైగా ఇంకా 20-30 వేలు అప్పు ఉంటుంది. అవసరమా బస్సు మనకి? చక్కగా చల్లగా ఓటేసి అలా కోడి పందాలు చూసి, లేదంటే హ్యాబిట్ లేదనుకో ఇంట్లో అదే ఒక 2,000-3,000 పెడితే మంచి పందెం కూడా మాసం వస్తుంది. తెప్పించుకుని మాసం పొక్కడు వేసుకుని సాయంత్రం మడత మంచం వేసుకుని ఇంటికాడ కూర్చుని పల్లెటూరు వెళ్ళావు కదా ఎంజాయ్ చేయడానికి, అక్కడ కూర్చుని ఎంజాయ్ చేసి మంచి మంచి మెమరీస్తో హైదరాబాద్ వచ్చాయి. అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. అదోందా అందరికీ కనుమ ముక్కనుమ సంక్రాంతి. ఈరోజు భోగి కదా, భోగి శుభాకాంక్షలు. జాగ్రత్తగా ఉండండి, దుమ్ము దులిపేయండి. దాంతోపాటు జేబులు జాగ్రత్త, చిల్లులు పెట్టుకోవద్దు. చిల్లరే కాదు మిగతా అన్నీ కూడా జారిపోతాయి. అర్థమైందా? ఉంటా.